బస్టాండ్ వేదికగా ఎందుకంటే ఈ బీసీల ఆత్మగౌరవ యుద్ధానికి ఎవరెవరైతే అడ్డుపడుతున్నారో అడ్డుపడే ప్రతి ఒక్క వ్యక్తి కావచ్చు, ప్రతి ఒక్క సంస్థ కావచ్చు, ప్రతి ఒక్క పార్టీ కావచ్చు నల్లగొండ జిల్లా చరమగీతం పాడుతుందని సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే ఈ 42% సాధించేటువంటి బీసీల ఆత్మగౌరవ యుద్ధం ఎప్పుడు మనకు విజయవంతమవుతున్నారంటే విద్యా ఉద్యోగ స్థానిక ఎన్నికల్లో 42% వాటా రిజర్వేషన్లను సాధించుకున్నప్పుడే అది మనం విజయవంతం చేసినట్టుగా మనందరం భావించుకోవాలి. దానికి గాను ఈ ఉన్న ఏదైతే మద్దతు ప్రకటించినటువంటి పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా గవర్నర్ ఆమోదానికి, రాష్ట్రపతి ఆమోదానికి కృషి చేయాలి. లేదంటే 9th షెడ్యూల్లో పెట్టేటటువంటి విధంగా ఈ పోరాటాన్ని మద్దతు, నైతిక మద్దతుని ఇవ్వడంతో పాటుగా ప్రతి నిరసన బంధు కార్యక్రమాలలో పాల్గొని ఈ 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు ఈ మనం ఇచ్చినటువంటి 42% బీసీ రిజర్వేషన్ల మొత్తాన్ని కూడా వర్గీకరణ జరిగి ప్రతి ఒక్క అట్టడుగు కులంలో ఉన్నటువంటి అనగారిన బీసీలకు కూడా న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని తీసుకుపోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ బీసీల ఆత్మగౌరవ యుద్ధం విజయవంతమయ్యేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో మేము మీకు తోడు ఉండి ఖచ్చితంగా నల్లగొండ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రాజ్యం వచ్చేంత వరకు మీ అందరితో కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వద్దులే బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత, వద్దులే బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత.